ఓం నమః శివాయ. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని శివుని ఆదేశంలా భావిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులను ఆదుకునేందుకు హైదరాబాద్ గోషామహల్ నుండి విచ్చేసిన ఎం యాదగిరి శారదా దంపతులు వారి కుటుంబ సభ్యులు భక్తి సేవా మార్గాలలో తరించారు. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రంపై ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. పసుపునీటి గోత్రోభవస్య నామధేయస్య బాలమణి నామధేయస్య వెంకటేష్ నామధేయస్య విజయలక్ష్మి నామధేయస్య శివాని నామధేయస్య నిఖిల్ నామధేయస్య ఆస్నాకం సహా కుటుంబానాం గోత్రోభవస్య పసుపుల గోత్రోభవస్య యాదగిరి నామధేయస్య శారదా నామ్ని విఠల్ నామధేయస్య లావణ్య నామధేయస్య జ్ఞాను నామధేయస్య శిరీష నామధేయస్య శ్రీకాంత్ నామధేయస్య ప్రియాంక నామధేయస్య శృతి నామధేయస్య సాత్విక్ నామధేయస్య శివాస్ నామధేయస్య రక్షిత నామధేయస్య శ్రీనివాస్ నామధేయస్య శ్రీలక్ష్మి నామధేయస్య శ్రేష్ఠ నామధేయస్య ఆస్మాకం సహా కుటుంబానాం గోత్రోభవస్య పసుపుల గోత్రోభవస్య స్వరూప నామధేయస్య రవి నామధేయస్య స్వప్న నామధేయస్య భాస్కర్ నామధేయస్య వాణి నామధేయస్య శశాంక్ నామధేయస్య ప్రణీత్ నామధేయస్య హాసిని నామధేయస్య శ్రీనికా నామధేయస్య రియాషిక నామధేయస్య బృందావన్ నామధేయస్య రమా నామధేయస్య చందన నామధేయస్య రాహుల్ నామధేయస్య ఆస్మాకం సహా కుటుంబానాం. మహిమలనొసగే పుణ్యలింగానికి స్వయంగా అభిషేకం చేసి అనంతమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. అనంతరం సేవామూర్తులు హోమంలో నెయ్యి నవధాన్యాలు సమర్పిస్తుండగా అర్చకులు సకల దేవతల ఆశీస్సులు కోరుతూ వేదమంత్రోచ్చరణలు పఠించారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకొని శివాలయ నిర్మాణం ద్వారా పరమేశ్వరుని ఆశీస్సులు లభిస్తాయని నమ్మి ఇటుకలు సమర్పించి పుణ్యఫలాలు పొందారు. సేవా మార్గంలో భాగంగా ఎం యాదగిరి శారదా దంపతులు నూతన శివాలయ నిర్మాణం నిమిత్తం అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి అనాథుల ఆశీస్సులు ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. అదేవిధంగా సిహెచ్ రవి స్వప్న దంపతుల తరపున నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం సిహెచ్ భాస్కర్ వాణిగారుల తరపున అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. వయసు సహకరించకపోయినా ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి అభాగ్యులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. అన్నీ మంచిగా ఉన్నాయి, సంతోషం. ముందు కూడా వచ్చే అవకాశం మాకు బాగుంది, సంతోషం. ఇక్కడ అంతా చాలా బాగా అనిపిస్తుంది. ముందు ముందు ఈ అమ్మా నాన్న పుణ్యక్షేత్రము ఒక పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతుందని మేము ఆశిస్తున్నాం. నా పేరు స్వరూప్ అండి. నేను తిలక్ నగర్ నుంచి వచ్చాను. చాలా బాగా అనిపించింది. ఇక కోటి లింగాలు రెడీ అవుతున్నాయి అంటే చాలా బాగుంది. యజ్ఞాలు కూడా అవుతున్నాయి అంట కదా, 108. సంతోషం. అదే తయారైన తర్వాత మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిసిప్లిన్ బాగుంది, చాలా నచ్చింది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం
ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.